Hi guys, welcome back to my channel. This is Sai Kumar reporting from Kakinada. సో లాస్ట్ బ్లాగ్లో అయితే బైక్ సర్వీస్ గురించి అయితే చేశాను కదా. సో అదైతే ఎప్పుడు ఇచ్చాను, అరౌండ్ 13th అనుకుంటే 13th జూన్ అయితే ఇచ్చాను. సో ఆఫ్టర్ 5 days నా కాల్ అయితే వచ్చిందనమాట. సో బైక్ సర్వీస్ అయితే అయిపోయింది, సో వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. సో లిటరల్లీ 5 days అయితే అయ్యింది. బైక్ సర్వీస్ ఇచ్చిన నెక్స్ట్ డేనే ఇస్తానని చెప్పేసి అన్నారు. సో అలా 2 days అయింది, 3 days మళ్ళీ మధ్యలో సండే వచ్చింది, మండే, ట్యూస్డే అయింది, ఈరోజు థర్స్డే, వెడ్నెస్డే. అలాగే 5 days అయితే అయిపోయింది. ఈరోజు 6th day అనమాట. సో ఎందుకు లేట్ అయింది ఏంటని అడిగితే గట్టిగా మెకానిక్ ఉంటాడు కదా, సో అలొకేట్ చేస్తారు కదా బైక్ సర్వీస్ తీసుకున్న తర్వాత, ఆ మెకానిక్ ఏమో లీవ్ పెట్టేశాడంట. అలా రావడం, 1 day చేయడం, మళ్ళీ లీవ్ పెట్టడం, అలా చేయడం వల్ల అరౌండ్ 5 days అయితే అయిపోయింది. సో కొంచెం గట్టిగా ఆడడం వల్ల మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయితే చేసి ఇచ్చారు, నాకు ఈ టైం కల్లా కావాలి లేకపోతే ఏంటని చెప్పేసి. సో అందుకే కొంత చాలా లేట్ అయితే అయింది. సో వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం. అండ్ అలాగే బిల్ అది ఎంత అయింది ఏంటనేది కూడా, సర్వీస్ కాస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. బిల్ అనేది కూడా ఎంత అయింది ఏంటనేది, ఏమేమి చేంజెస్ చేశారు ఏంటనేది కంప్లీట్గా. సో ఎవరైనా సరే కొంచెం ఫస్ట్ టైం వచ్చినట్లయితే కొంచెం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు లేట్ చేయకుండా సో షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి షోరూమ్ అరౌండ్ ఒక 8 kilometers అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:35 అయితే అయ్యింది. సో లెట్స్ గో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో బైక్ అయితే సర్వీస్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి అనమాట సర్వీస్ సెంటర్. అండ్ ఇప్పుడు మనం అయితే అలా చిన్న వ్లాగ్ అయితే చేసుకొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ 360 కెమెరా అయితే ఫిక్స్ చేశాను. సో అయితే అమ్మ చాలా వర్స్ట్ అనిపించింది అనమాట. ఎంత వర్స్ట్ అంటే అంత వర్స్ట్ అనిపించింది సర్వీస్ నాకైతే. ఇక్కడ బైక్ సర్వీస్ వచ్చేసి లిటరల్లీ 6 days. అసలు అన్ని డేస్ ఎందుకు చేస్తారో అసలు అర్థం కాలేదు. అడిగితేనేమో మెకానిక్స్ వాళ్ళు అవైలబుల్గా లేరు అని చెప్పేసి అని రకరకాల ఆన్సర్స్ అయితే చెప్పారనమాట. ఇంకా నాకు మళ్ళీ ఈ షోరూంలో మళ్ళీ సర్వీస్కి ఎప్పుడు ఇవ్వకూడదని చెప్పేసి అనిపించింది. అండ్ అలాగే పెట్రోల్ కూడా జస్ట్ 1 liter అయితే కొట్టించాను అనమాట ఎగ్జాక్ట్గా. అంటే ఎక్కువ కూడా కొట్టించలేదు, ఎందుకంటే జస్ట్ ఒక ఎంత వస్తుంది మైలేజ్ చెక్ చేద్దామని చెప్పేసి ఒకసారి ఆఫ్టర్ సర్వీస్. సో దీంట్లో ఇప్పుడు ఏమో వచ్చేసి చేంజ్ చేశారంటే ఈ స్పీడోమీటర్ సెన్సర్ అయితే చేంజ్ చేశారు. మొత్తం అంతా పోయిందనమాట. స్పీడోమీటర్ సెన్సర్ వచ్చేసి అరౌండ్ 1300 చేంజ్ ఎంతో పడింది. సో అది మీకు బిల్ అనేది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను, ఏమేమి చేంజ్ చేశారు అనేది అన్నీ కూడా. సో అండ్ అలాగే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి చైన్ స్ప్రే, చైన్ లూబ్ ఇవన్నీ కూడా చేశారనమాట. అండ్ బ్రేక్ ప్యాడ్స్ ఒకటి, బ్యాక్ సైడ్ బ్యాక్ టైర్కి బ్రేక్ ప్యాడ్స్ అనేవన్నీ పోయినాయి అనమాట. సో అదొకటి చేంజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వీల్కి అయితే ఏం చేంజ్ చేయలేదు, అంతా బాగానే ఉంది. సో ఇంకా వచ్చేసి అంతే, ఇంకా చిన్న చిన్నవి చైన్ టైట్ ఇవన్నీ నార్మలే కదా, ఇవన్నీ అయితే చేశారనమాట. సో ఇవన్నీ చూసుకుంటే అన్నీ తక్కువగానే ఉన్నట్టుగా ఉన్నాయి కానీ బట్ బిల్ అయితే మాత్రం గట్టిగానే అయితే పేలింది. నేను లిటరల్లీ ఎంత అయిందంటే బిల్లు 5254 rupees అయితే అయ్యింది. అమ్మా ఇంకా అంత అవుతుందని అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ లాస్ట్ టైం అది మొన్న బైక్ సర్వీస్ ఇచ్చినప్పుడు అయితే 6500 rupees అయితే అవుతుంది అని అన్నారు. బట్ ఇప్పుడు వచ్చేసి అంత ఏమో కాలేదు, ఇంకా తక్కువ అయ్యింది. సో అయినా ఎనీవే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంత అంటే ఇన్ని సర్వీసులు ఇచ్చిన తర్వాత బైక్ సర్వీస్కి 5 times అయితే ఇచ్చాను కదా. సో ఇది వచ్చేసి ఈసారి వచ్చేసి చాలా ఎక్కువ ఇంత అయ్యిందనమాట బిల్లు. అండ్ బ్రేక్స్ ఒకటి పడట్లేదు అస్సలు కూడా. కొంచెం ఫాస్ట్ వెళ్ళి సడన్గా బ్రేక్ వేస్తుంటే అస్సలు పడట్లేదు. ఇంకా బైక్ అయితే ముందుకైతే వెళ్ళిపోతూనే ఉందన్నమాట. సో చాలా అంటే బ్రేక్ ప్యాడ్స్ అవి ఇప్పుడే చేంజ్ చేశారు కదా కొత్తగా, కాబట్టి కొంచెం అయితే రన్ అవ్వాలి. కొంచెం రన్ అయితే
బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి కాలేజ్ ఏరియా అనమాట. ఇక్కడ ఫుల్ ఈరోజు ఈ టైంలో అయితే చాలా ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ చాలా రష్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం బస్సెస్, ఆదిత్య కాలేజ్ బస్సెస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా 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 ఉన్నాయి. అమ్మ ఎవడో ఆగట్లేదుగా. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇంకా రెడీగా ఇంకా స్టూడెంట్స్ ఎవరు బయటికి రాలేదు, అందుకనే ఇంత ఇలా ఉంది. ఇంకా స్టూడెంట్స్ వస్తే ఇంకా రోడ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది అనమాట. అంత రష్ అయిపోద్ది ఇక్కడ. సో వెళ్ళిపోదాం. ఓ మా చూసారా సడన్గా ఎలా వచ్చారో. నాకైతే బైక్ క్లీన్ చేశారు లేదో నాకు డౌట్ వేస్తుంది అనమాట. లిటరల్లీ అంటే 1 డే తర్వాత తీసుకున్నాం అనుకో, వాషింగ్ అయిపోయిన తర్వాత 1 డే తర్వాత అయితే తీసుకున్నాము. బట్ లిటరల్లీ అయితే అక్కడక్కడ వాటర్ ఇవి మార్క్స్ ఉంటాయి కదా, అవి ఆరిపోయి అలానే ఉండిపోయినాయి. యాక్చువల్గా క్లాత్ పెట్టి తొడలేదు అనుకుంటా వీళ్ళు. మరి అది బైక్ కూడా కంప్లీట్ నేను సర్వీస్ అయిపోయినప్పటి నుంచి బయటనే వదిలేసాను అనుకుంటా. బయటనే ఉన్నాయి మొత్తం బైక్స్ అన్నీ కూడా. చాలా బైక్స్ సర్వీస్ అయిపోయి బయట అయితేనే ఉన్నాయి అలాగా. బా ఈ బస్సెస్ ఒకటి చాలా నాకు సైడ్ ఇచ్చాను. సూపర్. సో ఇంకా ఈ రోడ్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది, కొంచెం ఫ్రీగానే. అమ్మా సడన్గా వెళ్ళినట్టు వెళ్ళి బ్రేక్ వేసాడు. చాలా డేంజర్ రాలే ఇలా అయితే. బట్ ఎనీవే కొంచెం స్టార్టింగ్ ఒక 10-20 కిలోమీటర్స్ దాకా అలాగా స్లోగానే వెళ్ళాలి. బ్రేక్ ప్యాడ్స్ కొంచెం అవి అరిగే వరకు కూడా, ఎందుకంటే కొత్తవి కదా, బ్రేక్ అస్సలు పడట్లేదు. వేస్తే ఫ్రంట్ బ్రేక్ ఒక్కటే యూజ్ చేస్తున్నాను అంతే తప్ప ఆ ఫ్రంట్ బ్రేక్ కూడా ప్రతిసారి యూజ్ చేయలేము సడన్గా ఎమర్జెన్సీ టైంలో తప్ప. బట్ ఎనీవే ఏంటంటే ఏబిఎస్ఏ కాబట్టి పర్వాలేదు యూజ్ చేయడానికి. బట్ నార్మల్ నాన్ ఏబిఎస్ బైక్స్ అయితే మాత్రం పక్కా పడిపోతాం ఫ్రంట్ బ్రేక్ కొట్టగానే. చాలా డేంజర్ అన్నమాట. బట్ ఏబిఎస్ఏ కాబట్టి మీరు వెంటనే బ్రేక్స్ కూడా వేసినా సరే జస్ట్ అలా నుంచుంటే పోద్ది బండి. సో అలా కొంచెం ముందుకు వెళ్ళొద్దాము. యాక్చువల్గా ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి నేను ఇంక ఇంటికి వెళ్ళాలంటే. సో ఖాళీ కాబట్టి ఇంకా కొంచెం అలా ఫ్రంట్కి వెళ్ళి వద్దాం. ఇది వచ్చేసి ఎస్ఆర్ఎంటీ మాల్ అనమాట. సో ఎస్ఆర్ఎంటీ మాల్కి దగ్గరలో అనమాట మా హౌస్ వచ్చేసి. సో ఈరోజు కొంచెం ఖాళీగానే ఉందబ్బా మాల్ అంతా కూడా, అంత రష్ అయితే ఏం లేదు. సో కొంచెం అలా ముందుకెళ్ళి అచ్చంపేట జంక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వచ్చేద్దామా. మన ముందు వెళ్ళే కారుని చూసారా, కర్వీ చితక్ కొడుతున్నాడు అబ్బా. డ్రైవింగ్ అటు ఇటు భలే చెప్తున్నాడు అసలు కారు. యాక్చువల్ లుక్ కూడా, కార్ లుక్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందన్నమాట కార్ లుక్. ఈ మధ్యన బాగా కనబడుతున్నాయి కర్వీ కార్స్. వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి, అండ్ ఇంకొక కలర్ అనుకుంటా సంథింగ్. వాళ్ళు మరి మోడిఫికేషన్ చేసుకున్నారట కానీ తెలియదు. కానీ ఈ మధ్య రీసెంట్గా నాకు ఆరెంజ్ ఒకటి కనబడింది, అదైతే ఎక్సలెంట్ ఉందన్నమాట. మా రోడ్స్ బాగాలేదు, కట్ చేయడానికి అస్సలు అవ్వట్లేదబ్బా.
ఇక్కడ రోడ్స్ అస్సలు బాగాలేదు. ఓకే, ఇక్కడ ఇంకా ఫ్లైఓవర్ అయితే ఇంకా వేయలేదబ్బా. చాలా రోజుల తర్వాత వచ్చాను ఇక్కడ ఈ ఏరియాకి. ఇక్కడ ఇంకా అవ్వలేదు. ఇక్కడ నుంచి మన రైట్ తీసుకుంటే బీచ్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సామలకోట రోడ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. లెఫ్ట్కి వెళ్ళినా వేస్ట్, ఇంకా రోడ్ అయితే వేయలేదు కాబట్టి ఈ యూటర్న్ తీసేసుకోవడమే బెస్ట్ నాకు తెలిసి నన్ను అడిగితే. ఇక్కడ పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఫ్లైఓవర్ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. అమ్మా అక్కడి నుంచి ఇక్కడ కూడా వేస్తున్నారు. ఇంకా రోడ్ కూడా పూర్తి కాలేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, జస్ట్ చూడడానికని వచ్చాను అంతే. సో గైస్, ఇదేనమాట టోటల్ 8 పార్ట్స్ అయితే చేంజ్ చేశారు. మీకు ఇందా చెప్పాను కదా టోటల్ ఏమేమి పార్ట్స్ చేంజ్ చేశారు ఏంటనేది. సో ఎక్కువ అయ్యింది మాత్రం దీనికి ఒక్కదానికే. ఇక్కడ వీల్ సెన్సార్ ఉంది కదా ఫ్రంట్, సో మనకి స్పీడోమీటర్ సెన్సార్ అనేది 1300 రూపీస్ అయితే పడింది. మిగతా అన్నీ చూసుకుంటుంటే చిన్న చిన్న అమౌంట్స్ లాగా కనబడుతున్నాయి కానీ బట్ టోటల్ అమౌంట్ వచ్చేసి 5250 రూపీస్ అయితే అయ్యిందనమాట. సో మిగతావన్నీ ఇంకా ఆయిల్ క్లీనర్, బ్రేక్ ప్యాడ్స్, ఇంకా ఎయిర్ క్లీనర్ ఇవన్నీ కూడా చూసుకుంటే టోటల్ 8 పార్ట్స్ అయితే పడ్డాయి రీప్లేస్మెంట్కి. అండ్ ఇక్కడ లేబర్ డీటెయిల్స్, లేబర్ ఛార్జెస్ అనమాట. లేబర్ ఛార్జెస్ వచ్చేసి 500 రూపీస్ అయితే వేశారు. అండ్ ఇక్కడ జిఎస్టీ. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 5254. సో 4 రూపీస్ చాలా ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట. ఇవ్వడమే పెద్ద గొప్ప. ఓకేనా, ఇది మొత్తం 5250 రూపీస్ అయితే ఊడింది కంప్లీట్గా. ఫస్ట్ టైం అనమాట ఇన్ని పార్ట్స్ ఒకేసారి రీప్లేస్ చేయించడం. అంతకుముందు అయితే జస్ట్ ఒక 2500 రూపీస్లో అయిపోయేది సర్వీస్, బట్ ఈసారి అయితే కొంచెం ఎక్కువగానే పడింది. సో గైస్, చూసారు కదా ఈరోజు వ్లాగ్. సో ఫైనల్ బిల్ వచ్చేసి 5050 రూపీస్ అయితే అయింది. ఇన్ని పార్ట్స్ అయితే చేంజ్ చేసాము బైక్కి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి కాకినాడ బీచ్ వ్లాగ్ అయితే చేస్తాను. అది మోస్ట్లీ ఈ వీక్లోనే చేసి అండ్ అప్లోడ్ చేస్తానమాట. సో అది కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి షార్ట్స్ అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, అంటిల్ దెన్ బై బై, సీ యూ నౌ.